ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సత్తా చాటిన కాంగ్రెస్ పొరపూరులోనూ తన జైత్రయాత్రను కొనసాగించింది. నల్గొండ జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన హస్తం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 చోట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ఇక సూర్యాపేట జిల్లాలో 4ంటిని దక్కించుకుని ప్రజాభిమానాన్ని చూరగొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. నల్గొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను హస్తం పార్టీ గెలుచుకుంది. చండూరు, చిట్యాల, దేవరకొండ, హలియా, మిర్యాలగూడ, నందికొండ పురపాలికల్ని హస్తం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూర్, యాదగిరిగుట్టను కాంగ్రెస్ గెలుచుకోగా పోచంపల్లిలో బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. సూర్యాపేట జిల్లాలోని హుజూరాబాద్, కోదాడ, నేరడుచర్ల, సూర్యాపేట మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకోగా తిరుమలగిరి బీఆర్ఎస్ ఖాతాలో చేరింది. కాంగ్రెస్ కైవసం చేసుకున్న చండూరు పురపాలికలో 10 వార్డులకు కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3, ఇతరులు 1 వార్డులో గెలిచారు. చిట్యాలలో 19 వార్డులకు కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 2, ఇతరులు 1 చోట గెలుపొందారు. దేవరకొండ పురపాలికలో అధికార కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 20 వార్డులకు కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7, బీజేపీ 1, ఇతరులు 2 చోట్ల గెలుపొందారు. హలియా పురపాలికపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. 12 వార్డులకు కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1 వార్డును గెలుచుకుంది. కాంగ్రెస్ కైవసం చేసుకున్న మిర్యాలగూడ పురపాలికలో 48 వార్డులకు కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. నందికొండలో 12 వార్డులకు కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1 వార్డు గెలుచుకుంది. సూర్యాపేట జిల్లాలోనూ హస్తం పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 5 మున్సిపాలిటీల్లో తిరుమలగిరి మినహా 4ంటిని దక్కించుకుంది. హుజూర్ నగర్ లో 28 వార్డులకు కాంగ్రెస్ 19, సిపిఐ, సిపిఎం 1, బీఆర్ఎస్ 4, ఇతరులు 3 వార్డుల్ని గెలుచుకున్నారు. కోదాడలో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 35 వార్డులకు కాంగ్రెస్ 26, ఇతరులు 6, బీఆర్ఎస్ 3 చోట్ల గెలుపొందింది. నేరడుచర్ల పురపీఠం కాంగ్రెస్ ఖాతాలో చేరింది. 15 వార్డులకు కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5, జనసేన 1 వార్డును గెలుచుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీలోనూ హస్తం పార్టీ హవా కొనసాగింది. 48 వార్డులకు కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 1 వార్డును కైవసం చేసుకున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ 15 వార్డులకు 10ంటిని దక్కించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 పురపాలికల్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా 1 చోట రాజకీయం రసవత్తరంగా మారింది. యాదగిరిగుట్ట పురపీఠం హస్తం పార్టీ దక్కించుకుంది. 12 వార్డులకు కాంగ్రెస్ 8, బీజేపీ 2, బీఆర్ఎస్ 1, ఇతరులు 1 చోట విజయం సాధించారు. ఆలేరు మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతమైంది. 12 వార్డులకు కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 3, బీజేపీ 2 చోట్ల గెలిచింది. పోచంపల్లి పురపోరు రసవత్తరంగా మారింది. 13 వార్డులకు కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, 1 చోట బీజేపీ స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. మోత్కూరులో కాంగ్రెస్ పాగా వేసింది. 12 వార్డులకు కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, 1 చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. భువనగిరి ఖిల్లాపై హస్తం జెండా రెపరెపలాడింది. 35 వార్డులకు కాంగ్రెస్ 23, బీజేపీ 4, బీఆర్ఎస్ 3, 5 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. చౌటుప్పల్ పురపాలిక కాంగ్రెస్ ఖాతాలో చేరింది. 20 వార్డులకు కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, స్వతంత్రులు 1 చోట గెలుపొందారు.